జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బంగ్లాదేశీల విషయంలో మన హిందూ అసోసియేషన్ చెప్పాలంటే ఒక సంచలన నిర్ణయమే తీసుకునింది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, మామూలుగా ఉండదు, నిజంగానే సూపర్గా ఉంటుంది. ఓకేనా? సరే, ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీకైతే తెలియనాటి కాదు. అక్కడ మన హిందువులను కూరల కదా జరిగినట్టు నరికి పారేస్తారు, చెట్టుకు నగ్నంగా వేలాడదీసి సజీవంగా తగలబెడతారు. అదేమంటే దైవ దూషణ అని చెప్తారు. ఏం మాట్లాడాలి ఇంకా? ఇప్పుడు దేవుళ్ళంతా సమానమే, అన్ని మతాలు కూడా ఒక్కటే అంటే అది దైవ దూషణ కిందకి వస్తుంది. అది మరి మన దేశంలో కొంతమంది అయితే మతాలన్నీ ఒకటే, దేవుళ్ళంతా ఒకటే, అందరు దేవుళ్ళు సమానమే, అన్ని మతాలు సమానమే, అన్ని శాంతినే బోధించాయని చెప్పేసి పెద్ద ఏదో మేధావులాగా చెప్పుకుని తిరుగుతూ ఉంటారు కదా. మరి ఇంక వీళ్ళ పరిస్థితి ఏంది రేపు? అంతే కదా. సరే, అసలు నిజం చెప్పాలంటే మొహమాటం లేకుండా చెప్తున్నా, దేవుళ్ళందరూ సమానం కాదు, అన్ని మతాలు ఒక్కటే కాదు, అన్ని మతాలు అయితే శాంతిని బోధించవు. ఇది ఊరికే మనం మోసం చేసుకోవడానికే, అంతకుమించి మరొకటైతే లేదు. ఓపెన్గా మాట్లాడుతున్నా. ఒకవేళ నిజంగా అన్ని మతాలు శాంతిని బోధిస్తే అసలు మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధం ఇవి అసలు జరిగేటియే కాదు. అవునా కాదా? సరే, నేను ఇప్పుడు చెప్తున్నా, సృష్టిలో అన్నింటిలోనూ ఒక్క హిందూ మతమే అత్యున్నతమైంది, అతి పురాతనమైంది, అతి గొప్పదైంది. నిజాయితీగా శాంతిని బోధించే మతం మన హిందూ మతమే. ఎందుకంటే ఇక్కడికి సరే క్రిస్టియానిటీ వచ్చింది, వాళ్ళు బాగానే ఉన్నారు, ఇస్లాం వచ్చింది, వాళ్ళు బాగానే ఉన్నారు, ఈ బుద్ధిజం వచ్చింది, వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు జైనులు ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, పార్సీలు ఉన్నారు, ఎవరు వచ్చినా కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్లకు మన హిందువుల వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఏది ఇప్పుడు మన భారతదేశం హిందూ మెజారిటీ దేశం కదా, కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. దానికి అర్థమైంది ఇంకా, అంతేనా కాదా? ఇకపోతే మన హిందూ ఆచార వ్యవహారాలు, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలంటే ఇప్పుడు విదేశీయులు కూడా పడి చేస్తున్నారు. అసలు ఒక మనిషి జీవన విధానం ఎలా ఉండాలో చెప్పేదే మన హిందూ ధర్మం. దీనినే సనాతన ధర్మం అని కూడా అంటారు. సరే, మన సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక కుట్రలు అయితే జరుగుతున్నాయి. రాజకీయంగాను, సామాజికంగాను, ఆర్థికంగాను మన హిందువులను కుంగదీయడానికి ఎడారి మతాలన్నీ కూడా విఫలయత్నాలన్నీ కూడా చేస్తున్నాయి. కానీ వాళ్ళు ఏమీ కూడా చేయలేరన్న విషయం వాళ్ళకి ఇప్పటికి కూడా అర్థం కావడంలే. ఇక్కడ నేను మీకు మొహమాటం లేకుండా ఒక విషయం అయితే చెప్పాలా. మన హిందూ సమాజం జాగృతం కావడానికి, హిందువులలో చైతన్యం రావడానికి, హిందువులలో ఐకమత్యం ఏర్పడడానికి కారణం భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ళు, విశ్వ హిందూ పరిషత్తు, హిందూ వాహిని ఇలాంటి హిందూ సంస్థలు, అలాగే మన మోడీ గారు కావచ్చు, యోగి ఆదిత్యనాథ్ గారు కావచ్చు, హిమంత బిశ్వ శర్మ గారు కావచ్చు, ఇలాంటి నాయకులు కారణం అన్నమాట. అవునా కాదా? సరే, ఇక అసలు విషయానికి వస్తే, బంగ్లాదేశ్లో హిందూ కార్మికుడైనటువంటి దీప్ చంద్ర దాస్ను అత్యంత దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తా పశ్చిమ బెంగాల్లోని 2 జిల్లాల హోటళ్ల సంఘాలు కలిసి ఒక సంచలన నిర్ణయమే తీసుకున్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి పర్యాటకులకు తమ హోటళ్ళు అలాగే లాడ్జ్లలో బస కల్పించబోమని చెప్పేసి ఈరోజు అయితే ప్రకటించేసినాయి. చూడండి, మహమ్మద్ యూనస్ పాలనలో మైనార్టీలపైన జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశాయన్నమాట. బంగ్లాదేశ్తో అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటున్నటువంటి డార్జిలింగ్ అలాగే మాల్దా జిల్లాల హోటల్ యజమానుల సంఘాలు ఈ మేరకైతే ఏకగ్రీవ తీర్మానం చేశాయి. చూడండి, మా సంఘంలోని సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా బంగ్లాదేశ్ పర్యాటకులకు గదులు కేటాయించకూడదని చెప్పేసి నిర్ణయించినారు. ప్రస్తుతం మా జిల్లాలోనే ఏ హోటల్లో కూడా బంగ్లాదేశ్ టూరిస్టులు అయితే లేరని చెప్పేసి మాల్దా హోటల్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి అయినటువంటి కృష్ణేంద్ర చౌదరి గారు తెలిపారనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వైద్య వీసాలపైన చికిత్స కోసం వచ్చే వాళ్లకు ఈ నిషేధం వర్తింపజేయాలా వద్దా అనే అంశంపైన త్వరలోనే మరొకసారి సమావేశమయ్యి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఆయన అయితే వివరించారు. సరే, మంచి మాటే, మంచి ఆలోచనే. అయితే డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి హోటలియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించిందనమాట. వైద్య అలాగే
విద్యార్థి వీసాలపైన వచ్చేటటువంటి బంగ్లాదేశీలు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని చెప్పేసి ఆ సంఘం కార్యదర్శి ఉజ్వల్ ఘోష్ గారు అయితే స్పష్టం చేశారు. మొహమాటం లేదు, నా బొంగు లేదు, ఆ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టు ఇది అందరికి కూడా వర్తిస్తుంది. ఇది మీరు చదువుకునేదానికి రాండి, లేకపోతే మీరు ఉద్యోగం కోసం రాండి, మీకు మాత్రం ఇక్కడ అకామిడేషన్ ఇచ్చేదానికి అవకాశం లేదని చెప్పేసి అయితే తేల్చిపారదొబ్బినాడు. అర్థమవుతుందా? మేము పావులకు పాలు పోసేదానికి, వాటికి ఉండేదానికి చోటు ఇచ్చేదానికి మేము సిద్ధంగా లేము అని చెప్పి అయితే ఆయన తేల్చిపారేశాడు. సిలిగురి కారిడార్ పైన బంగ్లాదేశ్ నేతలు ఈ మధ్య కాలంలో ఈ సున్నితమైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేయడం, అలాగే హిందూ మైనార్టీలపైన దాడులు ఈ తీవ్ర స్థాయికి చేరడం ఆమోదయోగం కాదని ఆయన అయితే స్పష్టం చేశాడనమాట. ఈ రెండు సంఘాల నిర్ణయానికి స్థానిక ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కూడా మద్దతు అయితే ప్రకటించాయి. సరే, ఇదంతా కూడా ఇట్లుంటే మరోవైపు త్రిపుర రాష్ట్రం మరొక సంచలన నిర్ణయం అయితే తీసుకునింది. భారత ఈశాన్య ప్రాంతాల్లో సరిహద్దు రాష్ట్రమైనటువంటి త్రిపుర 3 వైపులా కూడా బంగ్లాదేశ్తో సరిహద్దులు అయితే కలిగి ఉంటుందన్నమాట. ఈ రాష్ట్రంలోకి బంగ్లాదేశీల రాకపోకలు జరపడం అంతా కూడా షరామాములే, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఏదో అత్తగారింటికి వచ్చి పోయినట్టు అట్లుంటుంది అనమాట. అక్కడ బంగ్లా అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయం కూడా ఉన్నది. అయితే బంగ్లాలో హిందువులపైన దాడి నేపథ్యంలో ఇకపైన బంగ్లాదేశీయులకు హోటళ్లలో వసతి కల్పించకూడదని చెప్పేసి ఆ అసోసియేషను నిర్ణయించుకునేదన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా హోటళ్లలో తనిఖీలు జరపాలని కూడా ఆదేశించింది. అలాగే బంగ్లాదేశీలకు ప్రవేశం నిరాకరిస్తూ హోటళ్ల రిసెప్షన్ ప్రాంతంలో వాల్పేపర్లు కూడా ఉంచాలని చెప్పేసి సూచించిందనమాట. చూడండి, మొత్తం మీదైతే ఇప్పుడిప్పుడే మన భారతీయుల్లో చైతన్యం అయితే వస్తుంది. ముఖ్యంగా హిందువులు తమ భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించారు. అంతే కదా, పావులకు పాలు పోసి తీసుకొచ్చి పక్కలో పెట్టుకోలేరు కదా. వాస్తవమే. ఇంకా అమలు చేస్తామంటే ఇంక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? కొంతమంది మూర్ఖపు ఉండకూడదు, దీన్ని కూడా వ్యతిరేకించవచ్చు. ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏ ఏ పాకిస్తాన్లోనో లేకపోతే బంగ్లాదేశ్లోనో ఉంటుంది. అలాంటి వాళ్ళు వ్యతిరేకిస్తారు బొచ్చుతో సమానం. లేకపోతే వాళ్ళు ఇష్టప్రకారం వాళ్ళు చేస్తారంటే వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి మేపుతారా? అవునా కాదా? అందుకే ఇప్పుడిప్పుడే హిందువుల్లో ఒక ఆలోచన అనేది వస్తుంది. ఎట్లా న్యూస్ సూపర్గా ఉంది కదా మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.